ఒక చిన్న గ్రామంలోని ఒక పేద మట్టి ఇంట్లో రాము, సోము అనే ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉండేవారు. వారి తల్లిదండ్రులు చిన్నప్పుడే కాలం చేయడంతో వారిద్దరు అన్నదమ్ముళ్ళు అలా అనాథలుగా జీవిస్తూ ఉంటారు. ఆ గ్రామంలోనే వీధులలో తిరుగుతూ ఎవరు ఏ పని చెప్పినా ఆ పని చేసి ఆ రోజు ఆ పూట వారింటి దగ్గర భోజనం చేసి అలా కడుపు నింపుకునేవారు. ఓ రోజు ఉదయం ఆ గ్రామంలోనే వీధులలో తిరుగుతూ ఉంటారు. ఎవరు ఏ పని చెప్పకపోవడంతో ఆకలితో అడవిలో ఏమైనా పండ్లు దొరుకుతాయేమో అని వెళ్తారు. ఎక్కడ చూసినా ఏమీ దొరకవు. నిరాశతో తిరిగి వస్తుండగా దారిలో ఒక సాధువు పడిపోయి ఉంటాడు. ఆ సాధువుకు మంచినీళ్ళు తెచ్చి దాహం తీరుస్తారు. ఆ సాధువు వీరిద్దరికీ 2 మాయ మామిడి పండ్లు ఇస్తాడు. ఆ పండ్లు తీసుకొని వారి పెరట్లో నాటుతారు. మరునాడు ఉదయం లేచేసరికి వారి పెరట్లో పెద్ద పెద్ద పండ్లతో మామిడి చెట్లు ఉంటాయి.